మిత్రులారా, సాహిత్య కళారంగాలలో పేరు ప్రఖ్యాతులు గడించి ఆయా రంగాల పురోభివృద్ధికి శ్రమించిన వారిని సన్మానించడం కోసం ఈ ఏపీ కల్చరల్ అసోసియేషన్ స్థాపించబడింది. ఈ రోజున మొదటిసారిగా ఈ సంప్రదాయాన్ని కాదని ఇటు సాహిత్యానికి అటు కళకు సంబంధించని ఒక వ్యక్తిని మనం సన్మానిస్తున్నాం. ప్రతాప్ కుమార్ గారు తన శక్తితో, సామర్థ్యంతో, నేర్పుతో, తన ప్రతాపంతో ఎన్నో ఘనకార్యాలు సాధించి అత్యున్నత స్థానం చేరుకున్న కారణంగా ఈయనకి స్వాగతం చెప్పకుండా, సన్మానించకుండా ఉండలేకపోతున్నాం. ప్రతాప్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎదుటివారి గొప్పతనాన్ని అంగీకరించడానికి సంస్కారం ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మీరు చూపించిన ప్రేమాభిమానాలు నా జీవితంలో మర్చిపోలేను. నేను చెప్పాలనుకున్నది నాకు మాటలు దొరకటం లేదు. నేను ఏం చేసినా అది నా కర్తవ్యంగా భావించే చేశాను. మీరు నా మీద ఉంచిన విశ్వాసాన్ని నా ఊపిరి ఉన్నంత వరకు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆహా, పోలీస్ ఆఫీసర్ అంటే అలా ఉండాలి. కొందరున్నా దేనికి? ఆయన మా అన్నయ్య. అంతే, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవాల్సిందే. కుమార్ గారు, నేను ఒక జర్నలిస్ట్ ని. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అడగచ్చా? అడగండి. జర్నలిస్ట్ పై మీ అభిప్రాయం? జాతిని జాగృతపరిచే శక్తివంతమైన మేధావులను నేను కళాన్ని కత్తి కంటే పదునైన ఆయుధంగా భావిస్తాను. సార్, లంచానికి అలవాటు పడ్డ పోలీస్ ఆఫీసర్ని ఏం చేయాలి సార్? మీరే ప్రజావాణి. మీ చేతిలో ఉంది కలం అనే ఆయుధం. దాన్ని ఉపయోగించండి. మీరు లెక్కర్స్ తీసుకుంటారా? నో. సార్, వన్ మోర్ క్వశ్చన్. విజయం సాధించే ప్రతి మగాడి వెనక ఓ స్త్రీ ఉంటుందంటారు. మీ వెనక ఉన్న ఆమె ఎవరో చెప్తారా? ప్రస్తుతం నా వెనక మీరే ఉన్నారు. ఇంకా ఇక్కడెందుకమ్మా? నాకు పెద్ద బంగ్లా ఇచ్చారుగా, అందరం కలిసి అక్కడే ఉన్నాం. అన్నయ్య పిలిచాడని ఇప్పుడు వెళ్తాం. రేపు పొద్దున వస్తే? నీకు ఆ భయం ఎక్కర్లేచ్చలేమ్మా. నేను అసలు పెళ్ళే చేసుకోను. అదేం మాటలు బాబు, ఎల్లకాలం బ్రహ్మచారిగానే ఉంటావా? అవునమ్మా, నా వృత్తిని నేను ఎప్పుడో పెళ్లి చేసుకున్నాను. ఇక పెళ్లి ప్రస్తావన అంటూ లేదు. మీరు ఆ విషయం ఎత్తనకూడదు. అమ్మా, పెళ్లి విషయం ఎత్తగానే ఇలా చివుక్కు లేచిపోయాడంటే ఇప్పుడు వదిలేస్తే ముందు ముందు మరింత మొండికెత్తచ్చు. నువ్వు పెళ్లి చేసుకుంటేనే తప్పని ఇంట్లో అడుగు పెట్టమని బెదిరించు. అప్పుడు దారికి వస్తాడు. బాబు, నువ్వు నీ పెళ్లి విషయంలో అన్న మాటలు నిజం కావు కదా? నిజం మాత్రమే కాదమ్మా, నా జీవితంలో నేను తీసుకున్న శాశ్వత నిర్ణయం. ఇన్నాళ్ళు నీ పెళ్లి గురించి పట్టించుకోలేదంటే ఉద్యోగంలో నువ్వు ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నావు కదా అని ఊరుకున్నాను. కానీ ఇప్పుడు స్థిరపడ్డాక కూడా నువ్వు కాదంటున్నావంటే నేనది భరించలేకుండా ఉన్నాను. ఉద్యోగంలో బాధ్యత ఎంత అవసరమో జీవితంలో భార్య కూడా అంతే అవసరం బాబు. ఆ జీవితం కోరుకోవాలంటే మనసు కూడా అంతే అవసరం అమ్మా. ఏం బాబు, నీ మనసుకి ఏమైంది? పెళ్ళంటే ఎందుకు మనస్కరించటం లేదు? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవమ్మా. దాన్నే విధి అంటారు. విధిని అడ్డం పెట్టుకుని వేదాంతం మాట్లాడుతున్నావా? వేదాంతం అనుకో, వైరాగ్యం అనుకో, ఇదే నా తుది నిర్ణయం. అయితే నా నిర్ణయం కూడా విను. తల్లి మాట గౌరవించి నువ్వు పెళ్లి చేసుకోనంత వరకు నేను నీకు తల్లిని కాను, నీ ఇంటి గడప తొక్కను. అమ్మా, నేనే కాదు, నా బిడ్డల్ని కూడా నీ స్థాయిలకు రానివ్వను. సరే, నీ ఇష్టం. బాధపడకమ్మా. ఎలాగైనా సరే అన్నయ్య నొప్పించి నేను పెళ్లి జరిపిస్తాను. అయితే ప్రతాప్ వాడు తల్లితోనూ తమ్ముడితోనూ కలిసి ఉండడం లేదన్నమాట. అవును, పెళ్లి చేసుకోమని తల్లి తమ్ముడు పట్టుపట్టారట. ప్రతాప్ ఈ జన్మకు చేసుకున్నానట. దాంతో మాట వచ్చుంటుంది, వీడికి పౌరుషం వచ్చుంటుంది, దాంతో వేరుగా ఉండి ఉంటాడు. డబుల్ కరెక్ట్. ప్రతాప్ ఎందుకు పెళ్లి చేసుకోనంటున్నాడో నాకు తెలుసు. వాణ్ణి వలలో ఎలా వేసుకోవాలో నాకు బాగా తెలుసు. సార్, మీకోసం ఎవరో వచ్చారు. లోపలికి రమ్మను. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను ఇక్కడికి నేరస్తుడిగా రాలేదు, విజిటర్ని. రమ్మని కూర్చోమనకపోవడం న్యాయం కాదు. కుర్చీలు ఉన్నది విజిటర్స్ కూర్చోడానికే. యూ కెన్ సిట్ డౌన్. ఏం పని మీద వచ్చారు? నా మిత్రుణ్ణి కలుసుకోవడానికి వచ్చాను. ఎవరా మిత్రుడు? చాలా కాలం క్రితం విడిపోయి ఎంతో ఎత్తుకెదిగిపోయిన తమనే ఒకసారి తలెత్తి చూస్తే తెలుస్తుంది. మిమ్మల్ని ఎక్కడా చూసినట్లేదు, పేరు కూడా విన్నట్లేదే.
కనీసం సావిత్రైనా ఎవరు మీరా ఫూల్? మన స్నేహాన్ని గుర్తు చేయడానికి ఆ పేరే గుర్తొచ్చిందా? పదవి ఉన్నంత మాత్రాన స్నేహితుని మర్చిపోవడానికి నేనేం రాజకీయ నాయకుడిని కాను, పోలీస్ ఆఫీసర్ని. బ్రతికించవరా? పోలీసు వాళ్ళ చేత నెట్టిస్తావేమో అనుకున్నాను. అవును, స్నేహితులైన వాడివి నేరుగా రావాలి కానీ ఇలా విజిటింగ్ కార్డు పంపడం ఏంటి? దేవుడు వరం ఇచ్చినా పూసారి వరం ఏడన్నట్టు నీ కేటు దగ్గర వాళ్ళు లోపలికి రానియొద్దు. ఒకసారి పరిచయం అయిందిగా, ఈసారి స్టాంప్ లేని కవర్లా నేరుగా వచ్చేస్తాను. అయితే ఇంకా పోస్ట్ ఆఫీస్ భాష మారలేదన్నమాట. మనిషి మారితే కదా భాష మారడానికి. కాఫీ తీసుకో. అవునరా, ఆ అమ్మ గాని చెల్లి గాని ఎవరు కనిపించడం లేదు ఇంట్లో. ఒంటరిగా ఉంటున్నావా? అవును. అదేం కర్మరా, అందరూ ఉండి పైగా ఒకే ఊళ్ళో ఉంటూ వేరుగా ఉండడం ఏమిటి? అలాంటి ప్రశ్నలు అడగ. నీ ఫలించని ప్రేమ, చెలించని మనసు తెలుసుకోలేక నీ తల్లి నీ తోబుట్టువు నిన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. నువ్వు కాదు కూడదని ఒంటరిగానే ఉంటున్నావు. నో, నేను ఎప్పుడూ ఒంటరివాడిని కాను. నా డ్యూటీ నాకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఆ డ్యూటీలో నువ్వు అలసిపోయినప్పుడు నీకు మనశ్శాంతిని ప్రసాదించగల ఒక తీయటి గుర్తు ఈ క్యాసెట్. దీన్ని నీకోసం పోస్ట్ మ్యాన్ లా మోసుకొచ్చాను. తీసుకో. నాకు అర్జెంట్ పనులున్నాయి, వస్తాను.